అవమానిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు మావాడు కలిశాడు కాబట్టి బలమైనటువంటి విజయం సాధ్యమవుతుంది అని నమ్మి పోలరైజ్ అయ్యారు. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు మెగా కుటుంబం అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు అంగవీటి రంగాన్ని నాయకుడిగా తయారు చేసుకోలేకపోయాం, ఆయన చనిపోయారు, బతికుండగా మనం వెనక నిలబడలేకపోయాం. చిరంజీవిని వెనక నిలబడలేకపోయేటప్పటికి ఒకళ్ళేమో చనిపోతే ఇంకొకళ్ళేమో రాజకీయం నుంచి పక్కకి తప్పుకున్నారు. ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే మనకు ఒక 25 ఏళ్ళ దాకా నాయకుడు ఎవరు ఉంటారు? ఇంకా ప్రతి పార్టీలో మన నాయకులు ఉంటారు, కానీ మన కులానికంటే ఒక నాయకుడు లేకపోతే ఎట్లాగా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోలరైజ్ అయ్యారు. వర్గ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒకటయ్యారు. ఈ రెండు తెలీదా జగన్కి? అది తెలుసు కాబట్టినే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. అది తప్పని ఎట్ట చెప్పుకుంటాడు ఆయన? తను వాళ్ళకి రివర్స్ ఎత్తుగడే వేసాడు. తనను ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి దూరం అవ్వడం అది గ్రహించట్లేదా? జగన్ గారికి తెలియట్లేదు? అది ఖచ్చితంగా తెలుసు. ఎందుకనేది తన కాన్సెప్ట్ ఎట్లాగా వెళ్ళాడు? ప్రజా వ్యతిరేకతలోకి రాదా? ఇప్పుడు తన కాన్సెప్ట్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా రెడ్డి అనలేదని వాళ్ళ కోపం వచ్చింది. మిగతా వాళ్ళు అన్నారా? అంటే మిగతా వాళ్ళు అలా కూడా అనలేదు కదా. అసలు టాపిక్ ఎత్తలేదు. వాళ్ళు సామాజిక న్యాయం అని నేను కదా చెప్పింది. నేను న్యాయం చేస్తామన్నా న్యాయం చేయమంటారు, అదే కదా. ఇతను అట్టడుగు వర్గాలని చెప్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గం ఎందుకు వదిలేసింది జగన్ని? ఫైనాన్షియల్ గా వాళ్ళని తిన్నయలేదు.